హాయ్ ఫ్రెండ్స్. సమ్మర్ సీజన్ అనంగానే మనకి పచ్చళ్ళు వడియాలే కాదండి, ఇలాగా సింపుల్గా వంటగదిలో ప్రిపేర్ అయిపోయే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేద్దాము. ఇక పిల్లలైతే ఇంట్లో ఉన్నారు, ఆల్రెడీ ఇక బంధువులు కూడా వస్తుంటారండి. సమ్మర్లో మనం జర్నీస్ కూడా వెళ్తుంటాం కాబట్టి ఇలాగా సింపుల్గా అయిపోయే స్నాక్స్ ప్రిపేర్ అయితే మనకి చాలా తక్కువ సమయం పడుతుంది. అండ్ వంటగదిలో కూడా ఎక్కువగా మనకి టైం అనేది కూడా పట్టదనమాట. అదేంటో చూసేద్దామండి. ఇవి వచ్చేసి కాన్ఫ్లెక్స్ అనమాట. మనకి బయట కిరాణా మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి పావు కేజీ కేజీ లాగా మనకి అమ్ముతారనమాట. ఈ కాన్ఫ్లెక్స్ అనేవి మొక్కజొన్న పిండి నుంచి వస్తాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక మనము ఈ కాన్ఫ్లెక్స్ వేయించేటప్పుడు ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనము ఈ కాన్ఫ్లెక్స్ వేయటం వలన ఇవి మనకి చూడండి పువ్వుల్లాగా వస్తాయి అన్నమాట. ఎక్కడా కూడా ఎర్రగా కూడా మాడిపోకుండా చాలా చక్కగా పువ్వుల్లాగా వస్తాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేయటం వల్ల ఏమిటి అంటే తొందరగా వేగిపోతాయి, అన్నీ కూడా ఒకేసారి వేగుతాయండి. మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఈ కాన్ఫ్లెక్స్ను మనము అంటే ఎక్కువగా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉంటారు కాబట్టి అంటే బోండాలు ఇలాగ ఎక్కువ డీప్ ఫ్రై ఐటెం కాకుండా ఇవైతే అండి టైం తక్కువ పడుతుంది అనమాట మనకి కిచెన్లో ఫ్రై చేయడానికి కూడా. ఇక పిల్లలకు కూడా చాలా టైం పాస్గా ఇవి చాలా బాగుంటుందండి తినటానికి కూడా. ఏదైనా అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగానే కాకుండా జర్నీస్ అప్పుడు కూడా మనము ఇవి చక్కగా ప్రిపేర్ చేసేసుకొని ఒక 5-10 మంది ఏదైనా జర్నీకి వెళ్తున్నప్పుడు ఇలాగ చక్కగా ప్రిపేర్ చేసేసుకొని కవర్ ప్యాకింగ్ వేసుకొని వెళ్ళామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ కాన్ఫ్లెక్స్ అనేవి మనకి 10 డేస్ దాకా కూడా వేయించినప్పుడు ఎలాగుంటాయో ఆ తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక ఈ ఆయిల్లోనే మనము ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి ఈ కాన్ఫ్లెక్స్ మీద వేసాము అంటే ఆ కాన్ఫ్లెక్స్ తినేటప్పుడు మనకి కరివేపాకు తగులుతూ చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. కావాలంటే దీనిలో మనము వేరుశనగ పప్పు కూడా వేయించుకోవచ్చండి. ఫ్రై చేసుకొని దీంట్లో కలుపుకోవచ్చు అనమాట. ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక నేనైతే ఓన్లీ కరివేపాకు ఒక్కటే ఫ్రై చేసి వేసానండి. ఫైనల్గా అయితే దీనిలో కొంచెం సాల్టు కారం వేసి అంటే కరివేపాకు మనం ఫ్రై చేసిన కరివేపాకు సాల్టు కారం ఇవన్నీ వేసి కాన్ఫ్లెక్స్ను ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటిని మనము పైనే కలపకుండా చక్కగా చేతితో ఈ కాన్ఫ్లెక్స్కి సాల్టు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం పైనే ఇట్లాగా అన్నామనుకోండి గెంటెతో కొన్నిటికి సాల్టు కారం పడతాయి, కొన్నిటికి పట్టవన్నమాట. ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చక్కగా చేతితో మనము సాల్టు కారం పట్టేలాగా కలుపుకుంటే కాన్ఫ్లెక్స్ అనేవి సూపర్గా ఉంటాయండి. టేస్ట్ అయితే మటుకు మనము ఈ సమ్మర్ సీజన్లో వంటగదిలో ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అనమాట. బోండాలు బజ్జీలు ఇవన్నీ కూడా కొంచెం టైం ఎక్కువ పడతాయి కాబట్టి ఇలాగా సింపుల్గా మార్కెట్ నుంచి కాన్ఫ్లెక్స్ తెచ్చుకోండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, బౌల్లో వేసుకొని తినేయండి. సూపర్గా ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఇవి ఓన్లీ మనకి ఇంట్లోనే కాదండి, జర్నీస్ అప్పుడు కూడా ఈ కాన్ఫ్లెక్స్ స్నాక్స్ అనేవి చాలా అంటే చాలా టైం పాస్గా ఉంటుంది. అండ్ ఎన్ని తిన్నా కానీ వీటి వల్ల మనకి నష్టమేం లేదండి. చాలా అంటే హెవీ అయిపోతుంది అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. చాలా సింపుల్ స్నాక్స్ అనమాట. ఈ కాన్ఫ్లెక్స్ అనేవి మనకి మొక్కజొన్న పిండి నుంచి వస్తాయండి. అంటే కొన్ని మైదా పిండి అలాంటివి అయితే హెల్త్ మనకి అంత మంచిది కాదు కాబట్టి ఇవి మొక్కజొన్న పిండి నుంచి వస్తాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ